హలో అండి, నమస్తే. ఈరోజు నేను ఎగ్ రోల్ చేశాను. సింపుల్గా ఇంట్లో ఉండే క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్ వీటితోనే నేను ఎగ్ రోల్ చేశాను. అన్నీ ఒక్కొక్కటి క్యారెట్ ఒకటి 2 తీసుకున్నాను, చిన్నవి అన్నీ. అలా తీసుకుని వాటన్నిటిని కొద్దిగా నూనెలో ఫ్రై చేస్తాను లైట్గా. కూరగాయలన్నిటిని లైట్గా ఫ్రై చేయాలి, బాగా కాదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. దగ్గర గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, సోయా సాస్ ఈ 3 కూడా ఉంటే అటు 3 కూడా వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. అంతేనండి. ఆ 3 వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకుని ఆ తర్వాత దాన్ని ఆఫ్ చేసేసుకుంటామే. చాలా ఈజీ అండి ఈ పద్ధతి. తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసుకుంటామేనండి. ఆ తర్వాత నేను పక్కన రోటీ చేశాను. రోటీ చేసిన తర్వాత మళ్ళీ ఆమ్లెట్ కలుపుకొని ఆమ్లెట్ది వేసుకున్నాను. పైన చేసిన రొట్టెలు ఉంటాయి కదండి, అది ఒక్కొక్కటిగా నేను వేసుకున్నాను. అంటే అతికి మంచిగా ఉంటుందని. 2 వైపులా మనం మంచిగా కాల్చుకుంటామేనండి. నేను మంచిగా కాలింది అనుకున్న తర్వాత ముందుగా మనం వండిన కూర దాంట్లో పెట్టుకుంటామే, అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ. అంతేనండి, ఎగ్ రోల్ రెడీ అండి. చాలా బాగుందండి. మేము తిని చూసాము, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. క్యాంపర్స్ లోపల కదండి ఉండేది, ఇంకెవరు ఉంటారు, ఇరుగు పొరుగు వారు కదండి. ఒకళ్ళు సెలవుకి వెళ్ళి వచ్చారు, వాళ్ళ కోసమని చికెన్ కూర పకోడీ చేసామండి. ఇదేనండి. ఓకేనండి, బాయ్ అండి.